హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డు యొక్క బిల్లును ఇన్స్టాంట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఎలా పే చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ లింక్ పై క్లిక్ ఇచ్చి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మన ఫస్ట్ నేమ్ ను ఎంటర్ చేయాలి. తర్వాత లాస్ట్ నేమ్ ను ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మన క్రెడిట్ కార్డు కు లింక్ అయిన ఈమెయిల్ ఐడిను ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసేయాలి. ఎనేబుల్ వాట్సాప్ పర్మిషన్ పైన, తర్వాత కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మన సిబిల్ స్కోర్ ఫెట్ చేసి మనకు ఎంత సిబిల్ స్కోర్ ఉందో కనిపిస్తుంది. నాకైతే 639 సిబిల్ స్కోర్ అయితే వచ్చింది. ఓకేనా, యు ఆర్ నౌ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్ అని కనిపిస్తుంది. ఓకేనా, తర్వాత మనకు ఈ విధంగా కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ క్రెడిట్ కార్డ్ యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే నెక్స్ట్ మనకు అష్యూర్ క్యాష్ బ్యాక్ అప్ టు 1000 రూపీస్ అని కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం పే నో పైన క్లిక్ ఇచ్చి మన క్రెడిట్ కార్డ్ యొక్క ఫస్ట్ బిల్ పేమెంట్ అయితే మినిమం 1100 రూపీస్ పే చేస్తే మనకు ఇన్స్టాంట్ గా విత్ ఇన్ సెకండ్స్ మనకు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మనకు 250 నుండి 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కాబట్టి మీరు పే నో పైన క్లిక్ ఇచ్చి ఫస్ట్ బిల్ పేమెంట్ అయితే 1100 అబోవ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇక్కడ పే నో పైన క్లిక్ ఇస్తున్నా. పే నో పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను ఇది 6000 రూపీస్ అయితే ఎంటర్ చేశాను. తర్వాత ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ వివాల్ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ ఫోన్ పే ను సెట్ చేసుకుని పే నో పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత ఫోన్ పే యాప్ కు రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత పే 6000 పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మన ఫోన్ పే యూపీఐ ఐడి ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయింది. యువర్ పేమెంట్ ఆఫ్ 6000 వాస్ సక్సెస్ఫుల్ అని కనిపించింది. ఓకేనా, తర్వాత ఇక్కడ మనం క్లెయిమ్ క్యాష్ బ్యాక్ పైన క్లిక్ ఇచ్చి క్యాష్ బ్యాక్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం పేమెంట్ చేయగానే ఇక్కడ మనకు 10 జెమ్స్ అయితే యాడ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ క్యాష్ బ్యాక్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు స్పిన్ అని ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు 5 ఛాన్సెస్ అయితే ఉంటాయి స్పిన్ చేయడానికి. మనం స్పిన్ చేస్తే ప్రతి ఒక్క స్పిన్ లో మనకు ఏదో ఒక క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. నాకైతే 2 స్పిన్లు 200 రూపీస్ అయితే రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ 10 జెమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ జెమ్స్ ని మనం ఎలా రిడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ రివార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, కింద వైపు రివార్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ ఇవ్వండి. తర్వాత కింద వైపు స్క్రోల్ చేయండి. ఇక్కడ కింద వైపు నుండి సెకండ్ రో లో మనకు ఈ విధంగా కనిపిస్తుంది అన్లాక్ అని. ఓకేనా, అన్లాక్ రెఫరల్ క్యాష్ బ్యాక్ అప్ టు 250 అని. ఓకేనా, దీనిపైన క్లిక్ ఇవ్వండి. దీనిపైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత మనం ఇలా కిందకి స్వైప్ చేయాలి. స్వైప్ చేయగానే మనకు క్యాష్ బ్యాక్ అమౌంట్ అయితే కనిపిస్తుంది, అన్లాక్ అవుతుంది. నాకైతే 49 రూపీస్ అయితే వచ్చింది. ఓకేనా, నాకైతే ఇప్పుడు టోటల్ గా క్యాష్ బ్యాక్ ఎంత వచ్చిందంటే 200 ప్లస్ ఒక 249 రూపీస్ అయితే వచ్చింది. ఈ 249 రూపీస్ అయితే మనకి ఇక్కడ వ్యాలెట్ లో యాడ్ అయింది. ఈ అమౌంట్ కూడా మన క్రెడిట్ కార్డు కు క్రెడిట్ చేయాలంటే ఇక్కడ కార్డు పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ పేనో ఉంది కదా, పేనో పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత 249 రూపీస్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇచ్చి పే ఇన్స్టాంట్ పైన క్లిక్ ఇవ్వగానే ఈ అమౌంట్ కూడా మన క్రెడిట్ కార్డు కు క్రెడిట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 6000 రూపీస్ పే చేశాం కదా, ఆ అమౌంట్ అనేది నా క్రెడిట్ కార్డు కు క్రెడిట్ అయిందో లేదో స్టేట్మెంట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను నా యాక్సిస్ బ్యాంక్ మొబైల్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇందులో మీరు గమనించవచ్చు, ఇప్పుడు 6000 పేమెంట్ చేశారు కదా క్రెడిట్ యాప్ ద్వారా, 6000 రూపీస్ అయితే నా క్రెడిట్ కార్డు కు క్రెడిట్ అయింది. ఓకేనా, ఈ విధంగా మనం మన క్రెడిట్ కార్డు కు ఇన్స్టాంట్ గా బిల్ పేమెంట్ అయితే చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్